దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సిలువ ధ్యానము చేయబోతున్నాం. మనందరి దృష్టి కూడా, ఆలోచనలన్నిటిని కూడా మనము కల్వరి సిలువ వైపు పెడతాం. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుండి 29 వరకు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడుగా లేచాడు. లేచి అనేక ఆనవాళ్ళ ద్వారా తనను తాను ఆయన సజీవుడుగా రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ఆదివారం సాయంకాలం శిష్యులందరూ కూడా యూదులకు భయపడి తామున్న ఇంట్లో తలుపులు మూసుకొని లోపల ఉంటున్నారు. సరిగ్గా సమయంలో యేసుక్రీస్తు మూయబడిన ఇంటి లోపల ఆయన ప్రవేశించాడు. వారి ముందు అలాగే దర్శనమిచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. తన యొక్క గాయాలు చూపించాడు. తన ఆ గాయపు యొక్క మచ్చలు చూపించి తనను తాను వారికి సజీవుడిగా రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు వచ్చిన ఆ సమయంలో ఆయన శిష్యుడిలో ఒకడైన తోమా అక్కడ లేదు. తర్వాత తోమా వచ్చాడు. వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా తోమాతో చెప్పారు, తోమా, ప్రభువును చూశాంరా, నిజంగానే ఆయన మరణాన్ని గెలిచి లేచాడురా. మన స్త్రీలు చెప్పిందన్నీ కరెక్టే, ఆయన నిజంగానే జీవిస్తున్నాడు, మరణాన్ని దాటి ఆయన జీవములోనికి వచ్చేశాడు అని చెప్తే తోమా అన్నాడు, పొరవెర్రి వాళ్ళారా, చచ్చిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం ఏంట్రా ఇది? మీరు చెప్పే కథలన్నీ నేను నమ్మను. ఒకవేళ నేను నమ్మాలంటే ఆ యేసు ప్రభువు నాకు మరలా దర్శనమిస్తే నేను ఆ గాయాల్లో, ఆ మేకుల గురుతుల్లో నా చేతి వ్రేలు పెట్టి చూచిన తర్వాతనే నమ్ముతాను, లేకపోతే నమ్మనే నమ్మను అని అన్నాడు. ఈ సంఘటన జరిగిన 8 రోజుల తరువాత, అంటే ఏమర్థము, 8 రోజులుగా శిష్యులు చెబుతూనే ఉన్నారు కానీ ఈ తోమా నమ్మనే లేదు. నేను చూస్తేనే నమ్ముతాను. సో 8 రోజుల తర్వాత యేసుక్రీస్తు మరలా ఆ ఇంటిలోనికి దర్శనమిచ్చాడు. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అందరూ లోపల ఉన్నారు. ఆ మాట చెప్పి తోమా వైపు చూశాడు. తోమా, ఇక్కడికి రా తోమా, వచ్చి నా గాయాలు చూడు, నా చేతుల్లోని గాయాలు చూడు, నా కాల్లో ఉన్న గాయాలు చూడు, నా ప్రక్కలో ఉన్న గాయాలు చూడు. ఆ మాట చెప్పగానే 3 సంవత్సరాలకు పైగా ఆ దివ్యమైన స్వరాన్ని తోమా విని ఉన్నాడు. ఆ స్వరము అతని గుండెను చీల్చివేసింది. నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అని అంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. యేసు అతన్ని మెల్లగా తడుతూ లేపి కౌగిలించుకొని, ఇప్పటికైనా నమ్మావు, చాలా సంతోషం, కానీ చూచి నమ్మేవారి కంటే చూడకుండానే నమ్మేవారు ధన్యులు తోమా, ధన్యులు అన్నాడు. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మేవారే ధన్యులు. 1 పేతురు 1వ అధ్యాయము 8-9లో ప్రభు యొక్క అపోస్తలుడైన పేతురు చెప్పాడు, మేమందరము యేసును చూచి నమ్ముతున్నాము, మేము ఆయనతో సహవాసం చేశాము, ఆయన్ని ముట్టాము, ఆయనతో తిన్నాము, ఆయనతో సహవాసం చేసి ఆయన నమ్మాము. మీరైతే చూడకుండానే ఆయన్ని ప్రేమిస్తున్నారు.
యేసును చూడకుండానే మీరు అతన్ని ప్రేమిస్తున్నారు, మాకంటే కూడా మీరు ధన్యులు అన్నాడు. చూచి నమ్ముతున్న మాకంటే కూడా చూడకుండా నమ్మే మీరు ఎంతో శ్రేష్టమైన వాళ్ళు, మీకు రాబోయే ఫలము అతి గొప్పది అని వారిని ఆశీర్వదించాడు. యేసు చెప్పాడు తోమాను చూచి, తోమా నా గాయాలు చూడు. ఆ గాయాలు చూశాడు, గుండె విరిగిపోయాడు, తన జీవితాన్ని యేసయ్యకు పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా? ఆ తోమాయే మన భారతదేశానికి వచ్చిన యేసు ప్రభు యొక్క అపోస్తలుడు. హల్లెలూయా. మన దేశానికి వచ్చి మొదటిగా కేరళ ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో దిగి అక్కడ సేవ చేసుకుంటూ మరలా మద్రాసు ప్రాంతానికి వచ్చి అక్కడ సేవ చేసి అక్కడనే హతసాక్షిగా మరణించి ఈరోజు ఆయన సమాధి చెన్నై శాంతంలో ఉంది. ఆమేన్. ఒకరోజు ఆయన చూస్తేనే నమ్ముతానని పట్టుపట్టిన వాడు ఆయన కోసము తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఆయన గాయాలు తోమా జీవితాన్ని మార్చేసింది. ఈరోజు మనందరినీ చూచి యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఒక్కొక్కరు పేరు పెట్టి చెప్పి ఆయన చెప్తున్నాడు, నా గాయాలు చూడు, నా గాయాలు చూడు. అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండుము, అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండుము. తోమా నా గాయాలు చూడు, తోమా నా గాయాలు చూడు. రండి ఆయన గాయాలు చూద్దాం. ఆయన గాయాలు చూచే కొద్దీ మన జీవితాలు ప్రకాశవంతంగా మారుతుంది. మన యొక్క రోగాలు మాయమైపోతుంది, పాప రోగాలు దోషాలన్నీ కూడా మాయమైపోతుంది. ఆయన గాయాలను చూస్తే చాలు. ఒకరోజు నేను బాలుడుగా ఉన్న, చిన్న పిల్లవాడుగా ఉన్న ఆ సమయంలో, ఆ రోజుల్లో మా నాన్నగారు నన్ను పిలిచాడు. తనతో కూడా మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆయనకు నుదుటికి కింద ఉన్న చెంప భాగంలో గాయపు మచ్చలు ఉంటుంది ఆయనకు. దాన్ని చూపించాడు. అయ్యా ఈ గాయాలు చూడండి. ఈ గాయాలు ఎలా తగిలిందో తెలుసా నీకు? మేము నిరుపేద కుటుంబము, 8-9 మంది మేము, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్ద కుటుంబము, పేద కుటుంబము. మా నాయన నేను చిన్న వయసులో ఉన్నప్పుడే నన్ను తీసుకుని వెళ్ళి ఊర్లో ఒక సంపన్నుల దగ్గర సేద్యానికి పెట్టేశాడు. పగులంతా వారికి సేవ చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా వారికి సేవ చేయాలి. ఉదయం లేవగానే వారి యొక్క పశువుల దొడ్డులోనికి వెళ్ళి అవన్నీ క్లీన్ చేయాలి. ఆ తర్వాత పశువులను తోలుకొని వెళ్ళి మేపుకొని రావాలి. సాయంత్రం దాకా మేపుకొని వచ్చిన తర్వాత దాన్ని తెచ్చి కట్టేసి, దొడ్డిలో కట్టేసి మరలా ఒక గంప ఇస్తారు, పెద్ద గంప. ఆ గంప నిండుగా పేడ ఎరుకొని రావాలి. సరైన అన్నమే ఉండదు ఆ కాలంలో మాకు. సంగటి ముద్ద, అంబులి పోస్తారు, లేకపోతే అంతే. మంచి కూర అంటూ, రుచికరమైన కూర అంటూ ఏ రోజు మేము తినింది లేదు ఆ కాలంలో. ఒకరోజు చాలా ఆకలి, నాకు విపరీతమైన ఆకలి. పశువులను తీసుకుని వచ్చి కట్టేసి, అమ్మా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా అనేసి అడిగాను. మా యజమానురాలు అంబులి తీసుకుని వచ్చి పోసింది. కానీ అది అంబులి దుర్వాసన కొడతా ఉంది, చెడిపోయిన అంబులి అది. దాన్ని చూడగానే నా కడుపు మండిపోయింది. ఆకలితో ఉన్నా నా కడుపుకి కోపం వచ్చేసింది. ఏం చేశానంటే ఆ అంబులి తీసి అట్ని తీసుకుని వెళ్ళి వారి యొక్క తెల్లని సున్నపు గోడ, ఇంటి గోడ మీద అట్నే దాన్ని రుద్దేసి, కోపం, ఆకలని వస్తే గోజారుకుంటే ఇలాంటి ఒక అంబులి పోస్తారనే కోపంతో వాళ్ళ ఇంటి గోడ మీద దాన్ని అట్నే రుద్దేసి, దాన్ని ఆమె చూసేసింది. చూసేసి చీపురు కట్ట తీసుకొని వచ్చి దానితోనే నన్ను కొట్టింది.
అలా కొట్టినప్పుడు ఏర్పడిన గాయమే ఈ గాయం. నాకొచ్చిన ఆ స్థితి, ఆ దుస్థితి నీకు రాకూడదని నిన్ను చదివిస్తున్నాను. బాగా చదువుకో. నువ్వు చదివి గొప్పవాడయి నన్ను ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుంటే అది చాలు. నా పరిస్థితి నీకు రాకూడదు నాయన, నువ్వు బాగా చదువుకో. ఆ గాయాన్ని చూపించి ఆ పరిస్థితిని చెప్పి నాకు బుద్ధి చెప్పాడు. నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. దాన్ని తలుచుకున్నప్పుడల్లా నేను ఏడుస్తాను. ఆ గాయాలు తలుచుకొని ఏడుస్తాను. ఆ తర్వాత నా చదువులో నేను గొప్పవాడినయ్యా. ప్రతి పరీక్షలో ఫస్ట్ డే వచ్చేవాడిని. 10th స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఆయన గాయాలు నా చదువుకు కారణమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పొందిన గాయాలు నేను బాగా చదవడానికి కారణమయ్యింది. యేసుక్రీస్తు గాయాలు మనం బాగా జీవించడానికి కారణమవుతుంది. హల్లెలూయా. మా నాయనైతే ఆయన చేసిన తప్పు వలన గాయం పొందాడు. యేసుక్రీస్తు అయితే ఆయన చేసిన తప్పు వలన కాదు గాయం పొందింది, మన కోసం. ఆమేన్. మన కోసం. రండి అనే గాయాలు చూద్దాము. యేసుక్రీస్తు 3 రకాలైన గాయాలు పొందాడు. ఒకటి శారీరకమైన గాయాలు, రెండవది మానసికమైన గాయాలు, మూడవది ఆత్మ సంబంధమైన గాయాలు. సో తన యొక్క వ్యక్తిత్వము పరిపూర్ణములో ఆయన గాయాలు పాలయ్యాడు, గాయపరచబడ్డాడు. చూడండి, ఆయన విచారిస్తున్న సమయంలో యోహాను 18:22 వాక్యం అంటుంది, ప్రధాన యాజకుడు యేసు ప్రభువుని విచారిస్తూ ఉండగా ఒక సైనికుడు వచ్చి ఆయన చెంప మీద కొట్టాడు. ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభు యొక్క చెంప మీద కొట్టాడు. కొట్టింది ఎవరు? మామూలు వ్యక్తి కాదు, ఒక సైనికుడు కొడితే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ఒక క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు అని అడిగినాడు. ఎందుకు నన్ను కొడుతున్నావు? విచారణ అనంతరము, విచారణ అయిపోయిన తరువాత ఆ యూదా సన్హెడ్రిన్ సంఘస్థులు, అంటే యూదుల యొక్క కోర్టులో ఉన్న సభ్యులందరూ కూడా ఏకంగా చేరి, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఒక్కొక్క గాయాన్ని గమనించండి. వాళ్ళందరూ కూడా ఏకంగా చేరి యేసుని ఏం చేశారు? పిడి గుద్దులతో ఆయన్ని గుద్దుతున్నారు. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నేను కొట్టిన వాడెవరో ప్రవచించుమని ఆయన ముఖాన్ని కప్పేసి వారందరూ కూడా చుట్టూ చేరి ఆయన్ని వీపు భాగములో, ముఖం భాగములో, ఛాతీ భాగములో వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తున్నారు? కడుపులో ఆయన గుద్దుతున్నారు. గుద్దీసి, నిన్ను కొట్టింది ఎవరో చెప్పయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత పిలాతు యొక్క అధికార మందిరములో ఆ విచారణ అయిన తర్వాత రోమా సైనికులందరూ కూడా ఒకటి చేరి, చూడండి 27, 28 నుండి, ఆయన యొద్ద సైనికులందరినీ కూడా సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి
ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ముళ్ళ కిరీటాన్ని అల్లి తీసుకుని వచ్చి ఆయన తలలో పెట్టారు. ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు ఆయన యొక్క తలలో దిగుతూ ఉన్నప్పుడు ఆ రక్తము కారుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఆ నొప్పికి ఆయన ఎలా విలవిల్లాడిపోయి ఉంటాడో. ఒక కర్రను చేతికి పిలిచారు, నువ్వు రాజువు కదా, ఇదిగో నీకు కిరీటము, ఇదిగో నీకు రాజదండము పెట్టుకో అని చెప్పి కర్రను ఆయన చేతికి ఇచ్చి ఆయన రక్తపు మడుగుల రక్తము కారుతూ నిలబడుతుంటే ఆయన చూసి మోకరించి రాజుకు శుభం కలుగునుగాక అని ఆయన్ని అపహసించి రాజువారు నువ్వు అని చెప్పి ఏం చేశారు, ఆ కర్ర రాజదండాన్ని ఆ కొయ్యను తీసుకుని మరలా ఆయన యొక్క తల మీద అడితో కొట్టారు. అసలే ముళ్ళ కిరీటములో ఆయన తల భారమైపోయింది. మరలా అదే తల మీద కొట్టినప్పుడు ఆయన ఎంత నొప్పేసి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటాడో. యోహాను 19:1 అంటుంది, యేసు ప్రభువును పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళి ఒక పశువులాగా ఒక చోట్ల కట్టేసి ఏం చేశారు, కొరడాలతో 39 దెబ్బలు ఆయన వీపు మీద శరీరం మీద కొట్టారు. కొట్టేది మామూలు మనుషులు కాదండోయ్, రోమా సైనికులు. ఒక్కొక్క దెబ్బకు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా పెరుక్కొని బయటికి వస్తుంది. ఆయన వీపంతా కండలు అట్లే వేలాడుతునిందంట. చరిత్రకారులు చెప్తారు, చాలా మంది ఆ కొరడా దెబ్బలకి అక్కడనే చనిపోయేవాళ్ళు. అంతటి తీవ్రమైన దెబ్బల చేత ఆయన శరీరం అంతా దున్నబడింది. కొరడాల చేత ఆయన శరీరం అంతా దున్నబడింది. రక్తపు మడుగులో యేసు ప్రభు ముంచెత్తబడ్డాడు. అంతటితో ఆగారా? ఆయన మీద సిలువ భారమును మోపి దాదాపు 1 కిలోమీటరు కొండకి ఎక్కాలి. ఆయన సిలువను మోసుకొని కొండకి ఎక్కాలి. కొండకెక్కి అక్కడ వెళ్ళి ఆయన సిలువలో అతన్ని పడుకోబెట్టి ఆయన చేతుల్లోనూ ఆయన పాదాల్లోనూ ఏం చేశారు, మేకులు గుచ్చారు. మేకులతో సిలువకు కొట్టారు. గమనించండి, మేకు ఈ మణికట్టు భాగంలో కొడుతూ ఉంటే, సిలువకి పెట్టి ఇక్కడ కొడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత విలవెల్లాడిపోతాం. మేకులతో ఏం చేశారు, సిలువకి పెట్టి ఈ మణికట్టు భాగంలో పెట్టి కొడుతూ ఉన్నారు. నరాలను, కండలను, నరాలను, ఎముకలను చీల్చుకుంటూ ఆ మేకు దూసుకుని పోతూ ఉంటే నరాల్లో ఆయన నొప్పిని, బాధను అనుభవించాడు. ఎలా కేకలు పెట్టుంటాడో ఆ నొప్పికి, ఆ బాధకు తలుచుకుంటేనే గుండె విలవిల్లాడిపోతుంది. యేసు ప్రభువును సిలువలో వేలాడదీశారు. శరీరం మొత్తం ఇప్పుడు ఆ 2 మేకులతో వేలాడుతూ ఉంది. అది లాగుతూ ఉన్నప్పుడు ఆ బరువుకి ఎలా ఉండుంటుంది? అంతటితో ఆగారా? ఆయన మరణించాడా లేదా అని చూడ్డానికి ఏం చేశారు, బల్లెమును తీసుకొని ఆయన యొక్క రక్కటెముకల భాగంలో పొడిచారు. ఎముకలను చీల్చుకుంటూ ఆ ఈటె లేక బల్లెము లోపల దిగినప్పుడు ఎంత వేదనకరం, ఎంత బాధకరం. ఇవన్నీ ఆయన శరీరానికి తగిలిన గాయాలు. కానీ మీకు తెలుసు, శరీరానికి తగిలే గాయాల కంటే కూడా మనసుకు తగిలే గాయాలు అతి భయంకరమైనది. శారీరకంగా ఆయన్ని నలగగొట్టారు. అంతటితో ఆగకుండా మానసికంగా అతన్ని అవమానపరిచారు, అవహేళన చేశారు, దూషించారు, నిందించారు.
వీడు ఇతరులను రక్షించాడు గాని తనను తాను రక్షించుకోలేని అసమర్థుడు. ఆ అవమానములో, ఆయన అవమానపరచడములో వారు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళారు. ఎంగిలి ఉమ్మినారు ఆయన ముఖం మీద. బ్రదర్, సిస్టర్, యేసయ్య ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. 2 సార్లు ఉమ్మారు. ఒకటి ఆయన ప్రజలు ఆయన ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. మరొకసారి రోమా సైనికులు ఆయన మీద ఎంగిలి ఉమ్మారు. ఎట్టు ఉంటుందండి? ఎట్టు ఉంటుంది? మిమ్మల్ని చూసి ఎవరైనా మీ మీద ఎంగిలి ఉమ్మినప్పుడు అది ఎంత అవమానకరం. మీ మనసు ఎలా కృంగిపోతుంది. యేసు మీద, ఆయన ముఖం మీద ఎంగిలి ఉమ్మారు. ఆయన వస్త్రాలన్నీ తీసివేసి దాదాపు నగ్నంగా ఆయన్ని సిలువలో కొట్టారు. వస్త్రాలు లేకుండా చేయడం ఎంత అవమానము, ఎంత అవహేళన. ఆయన దాగంతో తప్పించిపోతుంటే ఆయనకు చిరకనిచ్చి హేళన చేశారు. రాజుగారు, రాజు కదా, ఇదిగో తాగండి, మీకు ఇంత మద్యం, మీకు వైన్ ఇస్తున్నాం, తాగండి అని చెప్పి ఆయన ఇటు అటు తిప్పి చివరికి తాగలేకుండా చేశారు. చివరికి ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగ కూడా ఆయన్ని అపహసించాడు, హేళన చేశాడు. నిజంగా నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించువయ్యా. నువ్వేంటయ్యా క్రైస్తవుడంట? నువ్వేంటి క్రీస్తు? నువ్వేంటి దేవుని కుమారుడు? వాక్యం అంటుంది, ఆ దారిలో పోయేవారు వచ్చేవారు అందరూ కూడా ఆ సిలువ వైపు చూసి ఆయన చూసి నవ్వారట, హేళన చేశారట. ఎంత అవమానం, ఎంత వేదన, ఎంత బాధకరం. ఇవన్నిటినీ మాటల్లో వివరించలేని గాయం, మానసిక గాయములు ఇవన్నీ కూడా ప్రభువుకు కలిగిన మానసికమైన గాయాలు. వీటన్నిటికంటే కూడా అతి భయంకరమైన గాయం, యేసుక్రీస్తు తట్టుకోలేనంత గాయము ఆత్మ సంబంధమైనది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని సిలువలో ఆయన అరిచాడు, కేకలు పెట్టాడు. నన్నెందుకు చేయి విడిచావయ్యా? ఆత్మ సంబంధమైన గాయం. మన పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి నుండి యేసుక్రీస్తు వేరైపోయాడు. ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. తండ్రి నుండి వేరైపోయే ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అందుకే గెత్సెమనే తోటలో ఆయన 3 సార్లు మొరపెట్టుకున్నాడు, తండ్రి, వీలైతే, సాధ్యమైతే ఈ పాత్ర నా నుండి తొలగిపోనివ్వు. నీ నుండి నన్ను వేరు చేసే ఈ పాత్ర తొలగిపోనివ్వు. నువ్వు లేక క్షణం కూడా ఉండలేనయ్యా అని తండ్రి వైపు చూస్తూ ఆయన మొరపెట్టాడు. ఆయన ఎంతగా ఆ చోట్లో కుమిలిపోయాడంటే, ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట గ్రంథుల్లో రక్తము ప్రవహించిందట. రక్తం, హిమోహిడ్రోసిస్ అని అంటారట దాన్ని ఆ వైద్య విజ్ఞాన శాస్త్రములో. అనగా ఒక మనిషి భయంకరమైన ఒత్తిడికి లోనైనప్పుడు అతని యొక్క శరీర నాళాలు పగిలి లేక పేలి ఏమవుతుంది? రక్తము చెదిరిపోతుంది. గెత్సెమనే తోటలో ఆయన భయంకరమైన గాయాలు పొందాడు, ఆత్మ సంబంధమైన గాయాలు. ఇలా ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను యేసుక్రీస్తు అతి భయంకరమైన గాయాలు పొందాడు. ఎవరి కోసం అండి ఈ గాయాలు? ఎందుకోసం ఈ గాయాలు? ఆయన ఏం తప్పు చేశాడని ఈ విధంగా గాయాలు పొందాడు? వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి, ఆమేన్, మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన అతిక్రమమును బట్టి, క్రమం తప్పి మనం జీవించిన జీవితాన్ని బట్టి, మన దోషమును బట్టి ఆయన గాయపరచబడెను,
నల్లగా కొట్టబడాడు. పూర్వపు రోజుల్లో ఇండ్లు కట్టేదానికి సున్నముతో కలిపిన మట్టిని ఉపయోగించేవారు. ఆ విధంగా ఒకరు తమ ఇల్లు కట్టేదానికి సున్నము మట్టిని విడివిడిగా ఒక చోట్లో పోసిపెట్టి ఉన్నారు. ఒక పిల్లవాడు ఆడుకుంటూ వెళ్ళి పొరపాటున ఆ సున్నములో పడిపోయాడు, సున్నపు గుట్టలో పడిపోయాడు. ఆ సున్నం అంతా కూడా అతని కంటిలోనికి వెళ్ళిపోయింది. మీకు తెలుసు, సున్నముకు క్షార గుణము ఎక్కువ, మండిపోతుంది. కళ్ళు అతనికి మండిపోతుంది. ఆ మంట తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాడు బిడ్డ. జనమంతా చూసి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆ ఊర్లో ఉన్న వైద్యుడు పరిగెత్తుకుని వచ్చాడు. ఇమీడియట్ గా వెంటనే ఏదో ఒక కోడినో ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో కోసి రక్తాన్ని తీసుకుని రండి. ఆ రక్తం పోస్తేనే, ఆ రక్తము కంట్లో పోస్తేనే ఆ రక్తం ఏం చేస్తుంది? ఆ సున్నాన్ని నీటిలో నుండి వేరుపరుస్తుంది. లేకపోతే బిడ్డ యొక్క కళ్ళే పోతుంది. త్వరగా చేయండి అనేసి మొరపెట్టుకున్నాడు. ఇంతలో వాళ్ళ తల్లికి విషయం తెలిసి గుండె పగిలి పరిగెత్తుకుని వచ్చింది. బిడ్డ ఏమైంది నాయనా అని చెప్పి విలపిస్తూ పరిగెత్తుకుని వచ్చింది. బిడ్డ పరిస్థితిని చూసి ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే చెప్పింది, డాక్టర్ నా చెయ్యిని కోసేయండి, నా చెయ్యిని కొయ్యండి, రక్తాన్ని నా బిడ్డ కళ్ళలో వేయండి అని వెంటనే ఎత్తి తన యొక్క చేతిని కోసుకుంది. ఆ రక్తాన్ని ఆ బిడ్డ యొక్క కళ్ళలో పోసారు. కొద్ది కొద్దిగా ఏమైంది? ఆ కంట్లో పడిన సున్నమంతా బయటికి రావడం మొదలయ్యింది. ఆ తల్లి అడిగింది, డాక్టర్ ఎంత రక్తమైనా తీసుకోండి, నా శరీరం నుండి ఎంత రక్తమైనా తీసుకోండి, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డ కళ్ళను కాపాడండి. దేవుడు అన్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మనం కూడా క్రమము తప్పి పాపములో పడినందువలన మన జీవితమే పోయింది. మన జీవితం యొక్క వెలుగే కనుమరుగైపోయింది. మనల్ని కాపాడడం కోసమే యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియల చేత ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల చేత ఆయన నల్లగా కొట్టబడ్డాడు. అతిక్రమం అంటే మనం చేసిన పాపాలు, అనగా క్రమం తప్పి మనం జీవించిన జీవితాలు, అపరాధము. దోషం అంటే మనము రహస్యంగా చేసిన పాపాలు, రహస్య పాపాలు, ఎవరికి తెలియకుండా, ఎవరికి తెలియదు బయట, కానీ లోపల అనేక పాపపు మూటలను కట్టుకొని ఉన్నారు. దాన్ని తొలగించడం కొరకే యేసుక్రీస్తు నల్లగా కొట్టబడ్డాడు. తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. మనకు సమాధానం తీసుకొని రావడానికి పాపము శిక్షించబడాలి. ఆ శిక్షను పరిపూర్ణంగా యేసుక్రీస్తు తీసుకునేశాడు. సున్నములో పడిపోయిన బిడ్డను కాపాడేదానికి ఆ తల్లి తనను తాను ఏ విధంగా గాయపరుచుకునిందో, ఆ విధంగా పాపములో పడిపోయిన మనల్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు తనను తాను గాయాలకు అప్పగించుకున్నాడు. ఆమేన్. 1 పేతురు 5:24 వాక్యం ఇలా చెప్తుంది. 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. గమనించండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనము
స్వస్థత నొందితిమి. స్వస్థపరచిన గాయాలు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని స్వస్థపరిచిన గాయాలు మన యేసయ్య పొందిన గాయాలు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పాపము నుండి, దోషము నుండి, పాపమనే అతి భయంకరమైన రోగము నుండి, దోషమనే అతి భయంకరమైన వ్యాధి నుండి మనం స్వస్థత నొందితిమి ఆయన పొందిన గాయముల చేత. ఒకనొక కాలంలో ఒక విధవరాలైన నిరుపేద తల్లికి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతడు ఆ ఊర్లో ఉన్న పోకిరి పిల్లలతో కలిసి దుష్టుడుగా మారిపోయాడు. తల్లి ఎంతో చెప్పింది, కానీ ఏమాత్రము పట్టించుకోలేదు. నాయనా, నువ్వు తిరిగే వాళ్ళు ఉండేవాళ్ళరా, రేపు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తప్పించుకుంటారు, నీకు సహాయం చేసేవారు ఎవరూ లేదు, మనం నిరుపేదలు నాయనా, వాళ్ళతో కూడా చేరొద్దు, బుద్ధిగా బతుక్కో అని చెప్పి తల్లి ఎంతో చెప్పింది. కానీ అతడు ఏమాత్రం వినిపించుకోలేదు. నాకేం కాదులే, నా కష్టం వస్తే నా ఫ్రెండ్స్ నన్ను కాపాడుతారులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. ఒకనొక రోజు ఒక హత్య కేసులో ఆ గ్యాంగ్ మొత్తం ఇరక్కబోయింది. జైలు పాలయ్యారు. అందరికీ జామీను ఇచ్చారు, కానీ మిగిలిన వారి పిల్లల యొక్క తండ్రులు వెళ్ళి పూచీకత్తుగా డబ్బులు కట్టి ఏం చేశారు, పిల్లల్ని వాళ్ళు తీసుకుని వచ్చుకున్నారు, విడిపించుకుని వచ్చారు. కానీ ఇతడికి డబ్బులు కట్టేదానికి ఎవరు ముందుకు రాలేదు. కష్టం వచ్చినప్పుడు ఎవరి యొక్క మేలు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయినారు. ఇతను అనాథగా జైల్లో వదిలేశారు. తల్లి విలవిల్లాడిపోయింది. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని ఆమె తప్పించింది. ఏం చేయగలదు పాపం, విధవరాలు, పైగా నిరుపేదరాలు, ఏం చేయగలదు? కానీ ఎలాగైనా బిడ్డను బయటికి తీసుకొని రావాలి. కంకణం కట్టుకునింది. అతి కష్టమైన పని. ఆ రోజుల్లో పునాదులు వేయడానికి తెల్లటి బండరాళ్ళు వేసేవారు. సో ఆ రాళ్లను మోసే పనికి వెళ్ళింది. అతి కష్టమైన పనే, కానీ డబ్బులు ఎక్కువ వస్తుంది. ఎలాగైనా బిడ్డను త్వరగా జైలును విడిపించుకొని రావాలని తపనతో ఆ కష్టమైన పనికి వెళ్ళింది. రాత్రి అనక, పగలనక, చలి అనక, ఎండనక ఆమె కష్టపడి ప్రయాసపడి ఆ డబ్బును చేర్చిపెట్టి లాయర్ దగ్గర ఇచ్చి పంపించింది. లాయర్ వెళ్ళి ఆ డబ్బు కట్టి అతను బయటికి వచ్చినప్పుడు చెప్పాడు, అయినా నీ తల్లి మరణ పడకలో ఉంది, త్వరగా వెళ్ళి చూడు అని చెప్పాడు. ఆ విషయం తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు. తల్లి మంచం పట్టిపోయి ఉంది. ఆమె దాదాపు స్వాధీనం కోల్పోయి ఉంది. వచ్చి అమ్మాని పిలవగానే తల్లి గుండె తలుక్కుమనింది. ఆ బిడ్డ యొక్క తలను ఆ విధంగా తడుముతూ, వచ్చేసావా నాయనా, వచ్చేసావా అని చెప్తూనే ఆ ముఖాన్ని చూస్తూ అలాగే ప్రాణం విడిచేసింది. బోరుమని విలపించాడు, ఏడ్చాడు, అంగళార్చాడు. ఆ తల్లి యొక్క చేతుల్ని అక్కడ తీసి చూస్తే అతని గుండె విరిగిపోయింది. ఆ చెయ్యి మొత్తము గాయాలు, నలిగిపోయి ఉంది. ఆ చేతులు రెండు కూడా నలిగిపోయింది. దాన్ని చూసి మరింత ఏడ్చాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు ఆమె చేసిన పని గురించి, ఆ పని వల్ల వచ్చిన గాయాల గురించి చెప్పారు. అని చెప్పగానే అతడు మరింత వేదన పడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో, నా వల్లే మా తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి తల కొట్టుకొని ఏడ్చాడు. అతను ఏం చేశాడంటే తన తల్లి యొక్క చేతులను, గాయాలు పాలై నలిగిపోయిన ఆ చేతులు రెండింటినీ ఫోటో పట్టాడు. ఫోటో పట్టుకుని దాన్ని తన యొక్క ఇంటి మధ్య భాగంలో తగిలించుకున్నాడు. ప్రతి ఉదయం లేవగానే ఆ గాయాలతో నలిగిపోయిన ఆ చేతులను చూసేవాడు. చూసి ఏడుస్తాడు, అమ్మా, నా వల్లే కదా నీ చేతులు ఇలా గాయాలు పాలై, నేనే నిన్ను చంపేశానని చెప్పి ఏడ్చేవాడు. ఆ తర్వాత ఆయన జీవితం మొత్తం మారిపోయింది.
తల్లి గాయాలు బిడ్డ జీవితాన్ని మార్చినట్టుగా యేసుక్రీస్తు గాయాలు మన జీవితాన్ని మార్చింది. ఈరోజు మనం ఎంతో సంతోషంగాను, పరిశుద్ధంగాను, నీతిమంతులుగాను జీవిస్తూ ఉన్నాము. కారణం ఏమిటి? ఆయన గాయాలు, ఆయన పొందిన గాయాల చేత మనము స్వస్థత నొందితేవి. మన పాపమునకు, మన శాపమునకు మనము స్వస్థత నొందితేవి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 30వ వాక్యం అంటుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో వచ్చి చెడుతనమును తొలగించు. గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి వెళ్ళి చెడుతనమును తొలగించు. యేసు పొందిన గాయాలు, ఆమేన్, యేసు పొందిన గాయాలు మన హృదయములోనికి వెళ్ళి అక్కడ ఉన్న పాపం అనే రోగాలన్నిటిని ఏం చేసింది? తొలగించింది. అందుకే మనం పాడుతున్నాం ఏమని? నీ ప్రేమ గాయం, ఆ సిలువ రాగం నాలోన వచ్చి నా గాయం మాన్పేనే, నా లైఫే మార్చనే. నీ ప్రేమ గాయం, ఆ సిలువ రాగం నాలోన వచ్చి నా గాయం మాన్పెనే, నా లైఫే మార్చెనే. ఆ సిలువ గాయం అది ప్రేమ గాయం. స్వస్థపరచిన మన రోగాలను, మన వ్యాధులను స్వస్థపరచిన గాయం అది. బ్రదర్, సిస్టర్, ఆ కొడుకు చేసినట్లుగా ప్రతిరోజు ప్రభు యొక్క గాయాలను తలుచుకోండి. ప్రతిరోజు ఆయన గాయాలు తలుచుకోండి. ఆయన సిలువ వైపు చూడండి. గాయపడిన చేతులు చూడండి, పాదాలు చూడండి, ప్రక్కను చూడండి, ఆయన తలను చూడండి, ముళ్ళ కిరీటంతో పొందిన గాయాలు చూడండి. ఆయన గాయాలను మీరు ఎంతగా చూస్తారో అంతగా మీ జీవితం పరిశుద్ధం అవుతుంది, అంతగా మనం నీతిమంతులు అవుతాము. ఎందుకంటే అది నా అతిక్రమ క్రియల చేత వచ్చిన గాయములు, నా దోషము చేత, నా పాపము చేత వచ్చిన గాయములు అవి. మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. మనల్ని కాపాడేదానికి సర్వస్వమును ఆయన మన కొరకు దారపోశాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు మేము ఆర్సిఎం సంఘములో ఉండేవాళ్ళం. ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారంటే, సంఘములో, ఆ సంఘం చర్చి మధ్యలో గోడకు వేలాడబడి ఉన్న యేసు ప్రభు యొక్క సిలువలో వేలాడబడినట్టుగా యేసు ప్రభు శిల ఉంటుంది. ఆ విగ్రహాన్ని తెచ్చి ఒక చైర్ మీద పెడతారు. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు పెడతారు, చైర్ మీద పెడతారు. అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ఒకటి పాడుతారు. చాలా మంచి పాట అది. గాయం పొందిన నీ చేతులు, నా కొరకు గాయపరచబడిన నీ చేతులను కాళ్ళను ముద్దు పెట్టుకుంటున్నాము తండ్రి అని వివరించే ఒక పాట అది. అలా పాడుతూ ఉండగా సంఘస్థులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చైర్ ముందు మోకరించి ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకుంటాం. గాయాలు పొంది ఉన్న ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకుంటాం. ఇది ప్రతి గుడ్ ఫ్రైడే రోజు జరుగుతూ ఉంటుంది. కానీ అలా ముద్దు పెట్టడము, ఆ శిలకు ముద్దు పెట్టడము నా జీవితాన్ని అయితే మార్చలేదు. ఎప్పుడైతే ఆత్మలో యేసయ్య గాయాలను చూసి ఆయన ముద్దు పెట్టడం మొదలు పెట్టాను, ఆ రోజు నా జీవితం మారింది. ఆ రోజు నుండి మారింది. అందుకే నాకు సిలువ ధ్యానం అంటే చాలా ఇష్టం. నా ప్రభు గాయాలను గూర్చి ధ్యానించాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే దాన్ని ధ్యానిస్తూ ఉండగా, దాన్ని బోధిస్తూ ఉండగా నా జీవితం ఇక్కడ ఫలభరితం అవుతుంది. నా గాయాలు ఇక్కడ, నా రోగములు, నా వ్యాధులు ఇక్కడ స్వస్థపరచబడుతూ ఉంటుంది. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచాన్నే గెలిచినవాడు. 30 మంది యోధులతో బయలుదేరి ప్రపంచం యొక్క సగాన్ని తన యొక్క రాజ్యంగా మార్చుకున్నాడు. అంత గొప్ప వీరుడు. ప్రతి యుద్ధం జరిగిన తరువాత
ఆ యుద్ధంలో ఎవరెవరు చనిపోయారో, గ్రీకు యోధులు సైనికులు ఎవరు చనిపోయారో వాళ్ళందరి ఇంటికి వాళ్ళు కొల్లగొట్టిన, వాళ్ళు సంపాదించిన బంగారు నగలు, వైడూర్యాలు, డబ్బులు ఇచ్చి పంపిస్తాడు చనిపోయిన వారికి ఇంటికి. గాయపడి గుడారాల్లో కూర్చొని గాయపడి ఉన్న తన సైనికులకు వైద్యం చేస్తూ ఉంటారు వైద్యులు. ఒక్కొక్క గుడారంలోనికి అలెగ్జాండర్ వెళ్తాడు. వెళ్ళి గాయాలు పడి నొప్పికి తట్టుకోలేక కాళ్ళు విరిగి చేతులు విరిగి గాయాలతో బాధపడుతున్న సైనికులను చూసి కన్నీళ్లు కారుస్తాడు. కారుస్తూ చెప్తాడు, నా కోసమే కదా ఈ గాయాలు అని ఆ గాయాల మీద ముద్దు పెడతాడు అలెగ్జాండర్. ఆయన ముద్దు పెడుతూ ఉంటే సైనికులు చెప్తారట, మహారాజా నీ కోసము ప్రాణమైనా ఇస్తాం, నీ కోసము ప్రాణమైనా ఇస్తాం, ప్రాణమైనా ఇస్తాం. ప్రియులారా, మన కొరకు గాయాలు పొంది ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రతిరోజు ముద్దు పెట్టుకుందాం. అలెగ్జాండర్ పెట్టినట్టుగా తన కోసం గాయపడిన సైనికులకు అలెగ్జాండర్ పెట్టినట్టుగా మన కోసం గాయపడిన సిలువలో మరణించిన యేసయ్యకు ప్రతిరోజు ముద్దు పెట్టుదాం. మన స్నేహాన్ని, మన ప్రేమను వ్యక్తపరుస్తాం. ఆయన గాయాలన్నీ మన కొరకే, మన కొరకే. కనుక ఆ రోజు యేసు ప్రభు తోమాను చూసి చెప్పాడు, తోమా నా గాయాలు చూడు, అవిశ్వాసవే కాక విశ్వాసవే ఉండుమురా. ఈరోజు మనల్ని చూసి ఆ ప్రభు అంటున్నాడు, నా గాయాలు చూడండి, నేను పొందిన గాయాలు చూడండి, అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండండి. యేసు గాయాలు మన పాపం అనే వ్యాధికి సరైన మందు. మనల్ని బాగు చేయడానికి కావలసిన రక్తాన్ని ఇవ్వడం కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాల నుండి వచ్చిన రక్తము మన పాపం అనే వ్యాధికి సరైన స్వస్థతను, ఔషధాన్ని ఇచ్చింది. ఇర్మియా ప్రవక్త విలపించాడు, అయ్యో నా ప్రజలు వ్యాధులతో చస్తున్నారే, వీళ్ళని బాగు చేయడానికి మందు లేదా, వీళ్ళని బాగు చేయడానికి మందు లేదా అని విలపించాడు. ఇర్మియా గ్రంథము 8:21-22లో ఆ మందుగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు పొందిన గాయాల చేత మనము స్వస్థత నొందితివి, స్వస్థత నొందితివి. రోజు ఆయన గాయాలు చూడండి, మనసు నిర్మలం అవుతుంది. నా కోసమే గాయాలని తలుచుకోండి. ఆ తలంపు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ హృదయంలో ఉన్న చెడు గుణాలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు మొత్తాన్ని మార్చేస్తుంది, తొలగించేస్తుంది. మిమ్మల్ని రోజు రోజుకి ఉన్నతమైన వ్యక్తులుగా, పరిశుద్ధులుగా చేస్తుంది ఆయన గాయాల దర్శనం. స్వస్థపరచిన గాయాలవి. తోమా నా గాయాలు చూడు.